ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎవ్వరికి ఖాతాలు లేకుండా పోతుందండి. ఫస్ట్ హేమంత్ సోరెన్ సీఎం ఆఫ్ జార్ఖండ్, అతను ఈడీ తరగు సమ్మన్స్ని ధిక్కరించాడు, వెళ్ళలేదు. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం ఆఫ్ ఢిల్లీ, వాడు వెళ్ళ మనిషి. ఆ తర్వాత ఆవిడ మన లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్, అతను డిప్యూటీ సీఎం ఆఫ్ బీహార్, ఆడు వెళ్ళలేదు. సరే పోనీ సీఎంలు డిప్యూటీ సీఎంలు వెళ్ళలేదు, బాగానే ఉంది. మన కవితమ్మ కూడా నేను వెళ్ళను పో అంటుంది. కవిత ఓడిపోయిన కేసీఆర్ కూతురు, ఆవిడ కూడా ఈడీని ధిక్కరిస్తోంది. అంటే ఈడీ అంటే నాకేం లెక్క, ఏం చేసినా చేసుకోండి. బాగుందండి. ఇదండి ఈడీ తాలూకు విషాద గాథ. ఏంటి ఈడీ ఏం చేయలేదా? అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళకి కావాల్సిన హైప్ వచ్చేస్తుంది అనే భయం. ఇప్పుడు కవితను అరెస్ట్ తీసుకెళ్ళి, కాకపోతే అలా చేస్తే ఆవిడకి పాపులారిటీ పెరిగిపోదు, ఎలక్షన్ ముందర స్టంట్ అయిపోతుంది, ఎలక్షన్ స్టంట్. అదొక భయము. సో ఈడీ తాలూకు అంటే అంత నిర్వీర్యమైన పనికిరాని ఆర్గనైజేషన్, వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్స్ ఉండాలి. సరే మీరు రారు అయితే మేమే వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవాలా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాగా ఈడీ రైడ్ అవుతుంది. వెళ్ళి ఇంట్లో కూర్చొని చెప్పు ఏమి మేము వచ్చాం చెప్పు అంటే ఎక్కడ పోతాడు? అక్కడ నేను రాని మాట్లాడినంట వీళ్ళు కదా, ఏదో ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. మరి దే హ్యావ్ టు థింక్ అబౌట్. ఈడీ తాలూకు పరువే అట్ స్టేక్, పరువే పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎలక్షన్స్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారా? మరి ఎలక్షన్స్ ముందు ఇలా చేస్తే ఒకసారి అనౌన్స్మెంట్ అయ్యాక ఇంకా చేయడానికి లేదు. ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. అది అమల్లోకి వచ్చాయి కదా, మీకు ఎవడో ఈడీ కానీ ఏం పీకలేదు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. కవితకి ఈడీకి జై శ్రీరామ్.